రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు వచ్చిన బాంబు బెదిరింపుపై ప్రిన్సిపల్ పుష్ప స్పందించారు. నాచారం బ్రాంచ్ నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు మెయిల్ ద్వారా తమను అలర్ట్ చేశారని చెప్పారు. ఈ విషయమై పోలీసులు సమాచారం ఇచ్చామన్నారు. వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టి ఎలాంటి బాంబు లేదని తెలియజేశారని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ పుష్పని మాట్లాడుతున్నాను. గత 8 సంవత్సరాలుగా సేమ్ బ్రాంచ్ లో ప్రిన్సిపాల్ గా ఉన్నాను. ఇవాళ ఉదయం 8:30కి క్యాంపస్ కి వచ్చిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. అది నాచారం క్యాంపస్ నుంచి శ్రీనివాస్ గారు అని ఫ్రాంక్ మెసేజ్, రియల్ మెసేజ్ తెలవదు. దాని గురించి అబౌట్ బాంబ్ పెట్టారు అనేసి 24 hours లో బ్లాస్ట్ అవుతుందని. సో అది కాలేజ్ దా స్కూల్ దా తెలియదు, బట్ ఒకే క్యాంపస్ లో ఉండడం వల్ల కొంచెం అలర్ట్నెస్ కోసం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేశాం డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళందరూ వచ్చి స్క్వాడ్ మొత్తం చెక్ చేసుకొని కాలేజ్ కమ్ స్కూల్ రెండు చెక్ చేసిన తర్వాత ఎటువంటి బాంబ్ లేదని కన్ఫర్మేషన్ చేశారు. శ్రీ చైతన్య అత్తాపూర్ బ్రాంచ్ లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా మనవి ఏంటంటే, ఒక మెసేజ్ ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి, అది పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటిది లేదు అని చెప్పారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో కంపల్సరీ మేనేజ్మెంట్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఇది ఒక ప్రాంక్ మెసేజ్ అని అనుకుంటున్నాము. దాని గురించి ఎటువంటి భయపడకుండా పేరెంట్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని యథావిధిగా స్కూల్ కు పంపించాలి అని కోరుతున్నాను. బ్రాంచ్ కి వెళ్ళిందండి మెసేజ్, మెయిల్. అక్కడి నుంచి నాకు వాళ్ళు ఫార్వర్డ్ చేసి కాల్ చేసి చెప్పారు. సో ఇమీడియట్ గా నేను కాలేజ్ వాళ్ళని మేము అలర్ట్ చేశాం. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఏమో అని అనుకుంటున్నాం, బట్ వీఆర్ సస్పెక్టింగ్ దట్. అయినా కూడా కంప్లైంట్ అయితే మేము రేజ్ చేస్తాం. మరి నిజంగా హాలిడే కోసం చేశారా లేదో తెలియదు, బట్ నేను ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి ఒక మెసేజ్ ని. సో నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి క్విక్ గా మెయిల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ రైజ్ చేస్తాను.